కోవూరు మండలం గుమ్మలదిబ్బ జేఎస్ఆర్ కాలనీలో మైనర్ బాలిక మృతి చెందడం దురదృష్టకరమని ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి పేర్కొన్నారు. బాధిత కుటుంబాన్ని స్వయంగా పరామర్శించి ధైర్యం చెప్పిన ఆమె ప్రభుత్వం తరఫున పూర్తి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఘటనకు కారణమైన నిందితులను ఇప్పటికే అరెస్టు చేసినట్లు పోలీసుల నుండి సమాచారం తీసుకుని వారికి చట్టపరంగా కఠిన శిక్షలు పడేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా రాత్రి వేళల్లో నైట్ పెట్రోలింగ్ ముమ్మరం చెయ్యాలని, స్థానిక జిల్లా పరిషత్ హైస్కూల్ వద్ద తక్షణమే సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. ఆడపిల్లల భద్రత విషయంలో ఎలాంటి రాజీ ఉండదని స్పష్టం చేస్తూ అరాచక శక్తులను ఏరివేయాలని పోలీసులను హెచ్చరించారు. సంఘటన చాలా బాధాకరమైంది. అది ఎవరికి జరగకూడదు, ఏ కుటుంబానికి జరగకూడదు. ఆ కుటుంబ పెద్దలతో మాట్లాడడం జరిగింది. వాళ్ళకి తప్పకుండా నా తరఫున కానీ ప్రభుత్వం తరఫున కానీ తప్పకుండా అండగా ఉంటామని చెప్పి వాళ్ళకి బాధితుల్ని పరామర్శించి వాళ్ళకి చెప్పడం జరిగింది. అదేవిధంగా అధికారులకి స్పష్టంగా ఆదేశాలు ఇచ్చాం. ఇది జరిగిన నాటి నుంచి ఎటువంటి ఇబ్బంది కాకుండా వాళ్ళకి అండగా నిలబడాలి అని చెప్పి అధికారులకి చెప్పాం. మేము స్థానికంగా కూడా అండగానే ఉన్నాం. కానీ తిరిగి మళ్ళీ మంచి వార్త వింటాము అనే విధానంతో ఇది మనం అందరికీ వెళ్ళబరచలేకపోయాం. కానీ ఈరోజు పరిస్థితి ఇలా జరిగిపోయింది. దానికి మేమెవ్వరూ అది ఊహించలేదు. మళ్ళీ ఈ ప్రభుత్వంలో ఎప్పుడు కూడా ఆడపిల్లలకి అన్యాయం జరిగితే ఒప్పుకునే సమస్య లేదు. తప్పకుండా వాళ్ళకి శిక్ష పడే విధంగా చేస్తాం. ఆల్రెడీ అరెస్ట్ అయి ఉన్నారు. ఆ కుటుంబానికి ఇక్కడ అండగా పోలీస్ కానీ రక్షణ కూడా కల్పిస్తున్నాం. తప్పకుండా మళ్ళీ ఈ గుమ్మలదిబ్బలనే కాదు, ఎక్కడా కూడా ఇటువంటి సంఘటనలు జరగకుండా అధికారులు దాన్ని వాళ్ళ బాధ్యతగా తీసుకొని ప్రతి ఒక్కరికి అండగా ఉండాలని, ఇలాంటి అరాచక శక్తులు ఏమైనా ఉంటే ఏరివేయాలని సమాజంలో అధికారులను కూడా కోరడం జరిగింది. ఇంతకన్నా మనం దీని గురించి ఇంకేమీ మాట్లాడలేము. ఎందుకంటే మీకు అన్నీ తెలుసు. జరిగిన సంఘటనలు చాలా విచారకరమైంది. దాన్ని మనం ఎవ్వరూ వాళ్ళకి, ఆ కుటుంబ సభ్యులకి తిరిగి తెచ్చివ్వలేము కూడా. వాళ్ళు కోల్పోయింది మనం తిరిగి తీసుకొచ్చి ఇవ్వలేము. అటువంటి సంఘటన జరిగింది. కాబట్టి మనం తప్పకుండా ఆ కుటుంబానికి అండగా ఉంటాం. ప్రభుత్వం అండగా ఉంటుంది, మనము అండగా ఉంటాం. పోలీసులు, అధికారులు అందరూ కూడా అండగా ఉంటారని చెప్పి తెలియజేసుకుంటాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ SS News AP.